జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలును ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారుల మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కొత్తపేట గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వం పత్తికి క్వింటాకు 7,500 రూపాయల మద్దతు ధరను ఇవ్వడం జరుగుతుందని, ధర్మపురి నియోజకవర్గంలో కొత్తపేట గ్రామ మిల్లును ప్రభుత్వం నోటిఫై చేయడం జరిగిందని, నిబంధనలకు అనుగుణంగా పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు కూడా వరి మాత్రమే కాకుండా పత్తి సాగుపైన కూడా శ్రద్ధ చూపాలని, పత్తి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రతి రైతుకు కూడా తేమ శాతాన్ని చూసుకుని కేంద్రానికి తీసుకురావాలని, ఎటువంటి సమస్య ఉన్నా ఆయన దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పత్తి రైతులు పాల్గొన్నారు. ప్రకాష్ జిల్లా మార్కెటింగ్ అధికారి. సో ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్న ఒకే ఒక్క జిన్ని మిల్లును గౌరవ శాసనసభ్యులు గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రైతులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, నాణ్యతతో కూడిన పత్తి తీసుకొచ్చి 8 నుంచి 12% మాయిశ్చర్ ఉండాలి. 12 కంటే మించి మాత్రం ఉంటే సీసీ వాళ్ళు కొనరు. నాణ్యతా ప్రమాణాలతో పాటించి మద్దతు ధర పొందాలి. అలాగే మీడియా ద్వారా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, రైతు సోదరులకు మధ్య దళారులకు అమ్మి తూకాల్లో కానీ చెల్లింపులో కానీ మోసపోకుండా ప్రభుత్వ రంగ సంస్థకు అమ్మి మద్దతు ధర పొందాలని మనవి. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పత్తి రైతులను ఆదుకోవాలని చెప్పేసి వారు కష్టపడి పత్తి పండించినటువంటి రైతాంగానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిసి శాఖ ద్వారా సుమారు 8% మ్యాచర్ వచ్చింది. క్వింటాల్కు రైతుకు 7,521 రూపాయలు క్వింటాల్కు పత్తికి రైతుకు నేరుగా అకౌంట్లో పైసలు జమ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క రైతు కూడా ఆ పత్తిని ఇక జిన్నింగ్ మిల్ ఏదైతుందో మా జగిత్యాల జిల్లాకు మన ధర్మపురి నియోజకవర్గంలో కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ జిన్నింగ్ మిల్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించిన అధికారి యోగానంద్ వారి యొక్క సిబ్బందిని సర్టిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మార్కెటింగ్ మేనేజర్ ప్రకాష్ గారు, స్థానిక తహసీల్దార్ గారు, మా మీడియా మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం లోపల కష్టపడి పత్తి పండించిన రైతు ఎక్కడ మోసపోకుండా, దళారుల చేతిలో పడకుండా, ఈ జిల్లాలో మన నియోజకవర్గం లోపల వెలగటూరు మండలం ఎండపల్లి, కొత్తగా ఉన్నటువంటి ఎండపల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి ఈ కొత్తపేట గ్రామంలో జిన్నింగ్ మిల్లు నోటిఫైడ్ చేయడం జరిగింది. ప్రతి రైతు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క పత్తిని అమ్ముకోవాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున వారికి మనవి చేస్తున్నా. ఏ ఒక్క రైతు కూడా ఏదైతే మ్యాచర్ పరంగా 8% నుంచి 12% లోపు మ్యాచర్ ఉండే విధంగా ఆ పత్తి ఉండాలి. ఆ నిబంధనకు అనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ద్వారా క్వింటాల్కు 7,521 రూపాయలు క్వింటాల్కు ప్రభుత్వం చెల్లించబడుతుంది. ఆ రైతుకు అన్ని విధాలా కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా పత్తి రైతుకు మనవి చేసుకుంటూ, ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా వరి మీద ఎక్కువ ఆధారపడ్డటువంటి రైతాంగానికి పత్తి వైపు కూడా రైతులు ఎక్కువ శ్రద్ధ చూపెట్టాలి. పత్తికి కూడా మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది. కాబట్టి మరి మన నియోజకవర్గంలో కొత్తపేట గ్రామంలో జిన్నింగ్ మిల్లు నోటిఫైడ్ ఉంది కాబట్టి రైతులు ఇటువైపు కూడా పత్తి వైపు కూడా రాబోయే కాలంలో కూడా పత్తి కూడా వేసే విధంగా ముందుకు రావాలని చెప్పి రైతు సోదరులను, రైతు కుటుంబాదులు, అన్నదాతలందరూ కూడా మనవి చేసుకుంటూ, మరొకసారి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో, ఇప్పుడే చెప్తున్నారు మా మేనేజర్ గారు, ఆ తూకం సంబంధించినటువంటి ఆ మిల్లుకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినప్పుడు కొన్ని అవకతవకలు ఉంటాయి. అదేవిధంగా మ్యాచర్కి సంబంధించిన ఏదో మనకు మ్యాచర్ చూస్తలేరు, మనం ఇస్తానం అనుకుంటున్నాం కావచ్చు, కానీ అంతమంది మనం నష్టం చేస్తారు. అదిగాక రెండోది, డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయి, ఎప్పుడు రైతుకు డబ్బులు వస్తాయి గ్యారంటీ ఉండదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పత్తి దగ్గర రైతు కొన్నప్పుడు ఈ నోటిఫైడ్ క్వారీ ద్వారా కొన్న రైతుకు 100% ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ అకౌంట్లో పైసలు జమ అవుతాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం తర్వాత యోగానంద్ గారు ఇక్కడ అధికారిగా ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మార్కెటింగ్ మేనేజర్ ప్రకాష్ గారు అధికారిగా ఉంటారు. మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్గా మా పత్తి రైతులకు మరొకసారి సవినీయంగా మనవి చేసుకుంటూ, వడ్ల కొనుగోలు సంపద విషయంలో గతంలో 10 సంవత్సరాల కింద, సంవత్సర కాల క్రితం, అంటే 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా వడ్ల కొనుగోలు కాడ 4 కిలోలు 5 కిలోలు కటింగ్ అని మిల్లర్ దగ్గర పోయి రైతు పోయి మాట్లాడుకోవాలని, లేకపోతే అన్లోడ్ చేయాలనేటువంటి దుస్థితి రాకుండా ఈరోజు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన డిఎంఓ, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, జాయింట్ కలెక్టర్స్, ఆల్ జిల్లాకు సంబంధించిన మార్కెటింగ్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, అందరు అధికారుల సమన్వయంతో
జిల్లా కలెక్టర్ గారు నేరుగా ఇప్పుడే గొల్లకోటకు వచ్చి వెళ్ళిన తహసీల్దార్ గారు చెప్తున్నారు. వడ్ల కొనుగోలు సెంటర్ కాడ మ్యాచర్ వచ్చిన తర్వాత వడ్లు